ఎవరు పెళ్లి చేసుకోవాలనుకున్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక దిక్చూచిని ఇవాళ ఈ యొక్క ప్రపంచానికి అందించారు రామకృష్ణ గారు. దీని వెనకాల ఆయన ఎంతో కష్టం ఉంటుంది. ఎందుకంటే మరి గంటలు, నిమిషాలు, సెకండ్లు, రోజులు, సంవత్సరాలు ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి ఏది మంచి సమయం ఏది చెడ్డ సమయం అనేది కూడా నిజంగా ప్రేమలో పెట్టాలన్నా సరే ఈ పంచాంగం చూస్తే మరి మనకి ముహూర్తాలు పెట్టడం కానీ, మన ప్రయాణానికి అనువైన రోజులు కానీ, వ్యాపారానికి అనువైన రోజులు కానీ మనకి సూచించేటువంటి ఇలాంటి పంచాంగాన్ని దాడిపూడిలో 25 సంవత్సరాలు ఆవిష్కరించడం మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ మరి ఏదైతే పుస్తకం మరి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించేదిగా ఉన్నందుకు ఇక్కడ మీరు రాసినందుకు మిమ్మల్ని కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తాడేపల్లిగూడెం మాగంటి కళ్యాణ మండపంలో నాచే రచించబడినటువంటి 2025 నుంచి 2050 వరకు ద్విపుష్కర పంచాంగాన్ని పెద్దల సమక్షంలో, అలాగే మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది 25 సంవత్సరాల పంచాంగం, అంటే 2025 నుంచి 2050 దాకా ఉంటుంది. ఇందులో ముహూర్తాలు గ్రేడుల వారీగా ముహూర్తాలు ఉంటాయి. అంటే మంచి ముహూర్తమా చెడ్డ ముహూర్తం అనేది కూడా ఇందులో తెలుసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మీకు పంచాంగం ఏ విధంగా అయితే ఉంటుందో 25 సంవత్సరాలకి కూడా పంచాంగం అలాగే ఉంటుంది. అలాగే ఇందులో దేశగోచారం ఉంటుంది. అంటే మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, వాటి యొక్క విశేషాలు ఏమిటి మొదలైనటువంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మా శ్రేయోభిలాషులు, మిత్రులు, అలాగే మా శిష్య బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క నమస్సులు. అధిపతియే నమః, ఐం మహాసరస్వతియే నమః. నా పేరు కామవరపు విజయమారుతి శర్మ అండి. రామకృష్ణ గారికి హృదయస్థానీయుని, వారు నాకు హృదయస్థానీయులు, వారికి నేను హృదయస్థానీయుని. మాది తెలంగాణ, భద్రాచలం దగ్గర దమ్మపేట. వారిలో ఉన్నటువంటి ప్రతిభ ఇప్పటిది కాదండి, ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది. నాకు 90 నుంచి వారి పరిచయం, 1992 దగ్గర నుంచి వారు నాకు పరిచయం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే బాటలో, ఒకే సిద్ధాంతంలో, అందున దృక్ సిద్ధాంతంలో ప్రయాణిస్తున్నటువంటి మేము వారు ఈ 25 సంవత్సరాల పంచాంగం రచించడం అన్నది మామూలు విషయం కాదని, అది వాస్తవ దృక్ పద్ధతిలో సశాస్త్రీయమైనదని, దాన్ని అందరూ వినియోగించుకోవాలని, దానిలో ఏ క్లాస్ దగ్గర నుంచి ప్రతి గ్రేడ్ వారీగా నిత్య తిథులే కాకుండా ముహూర్తాలు కూడా ఇవ్వటం జరిగింది. మా అందరికీ ఎంతో ఆనందదాయకం ఇది. మేము కూడా మరో ప్రయత్నంలో వారి వలనే 50 సంవత్సరాల పంచాంగం కూడా వేద్దామన్న వారిని చూసే మాకు ఆ ప్రేరణ కలిగిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.